విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రైవేటైజేషన్ కత్తి దాని మెడ మీద ఇప్పటికీ వేలాడుతూనే ఉంది. ఈ మధ్యనే కేంద్ర కేబినెట్ ఆమోదించి 11,400 కోట్ల ప్యాకేజీ విశాఖ ఉక్కు ప్రకటించడాన్ని చాలా అద్భుతంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. విశాఖ ఉక్కుకున్న బలాల ముందు చూడండి. 20,000 ఎకరాల భూమి ఉంది, ప్రైమ్ ఏరియా, 2 లక్షల కోట్ల విలువ ఉంది. అది ప్రభుత్వ సంస్థే. అంత విలువ ఉన్న సంస్థకి ఇప్పుడున్న అప్పులు కేవలం 20,000 కోట్లు. ఈ సంస్థకి ఇంకా అప్పులు ఇవ్వాలని ఎవడు వెనకాడు. చాలా క్వాలిటీ ఉక్కును తయారు చేస్తుంది. ఇతర కంపెనీల ఉక్కు కంటే ఎక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముడుపోతుంది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చి ఉక్కు ఆర్డర్లు పెట్టున్నారు. కార్మికులు కూడా చాలా నిబద్ధతతో చాలా చక్కగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోవడం కార్మికులకు ఇష్టం లేదు, ఆంధ్ర ప్రజలకు కూడా ఇష్టం లేదు. కానీ ఇంతవరకు దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం కేంద్రం ప్రకటించడంలా. ఒకప్పుడైతే దాన్ని 3,000 కోట్లకే వదిలించుకోవాలనుకున్నారు. జనం ఒత్తిడి పెరిగేటప్పటికీ 33,000 కోట్లకి ఇద్దామని అనుకున్నారు. 2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని 33,000 కోట్లకి ఇవ్వటం ఏంటి? కార్మికులు రిలెంట్లెస్గా ఎటువంటి సెషబిషన్ లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మిట్టల్ గారు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న సందర్భంలో వారికి సొంత ఇనుప గనులు ఇవ్వమని రికమెండ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. అంటే విశాఖ ఉక్కుని గాలిలో వదిలేసి కేవలం మిట్టల్ గారికి సొంత గనులు ఇవ్వమని చెప్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిట్టల్ గారికి గనులు ఇస్తూనే విశాఖ ఉక్కుకు ప్యాకేజీ ఇస్తే కొంచెం ప్యాసిఫై ప్రజలు శాంతించే అవకాశం ఉంటుందని బహుశా కేంద్ర ప్రభుత్వం భావించుంటుంది. 11,400 కోట్లు ఇవ్వడాన్ని తప్పట్టాల్సిన పని లేదు, ఇవ్వమని అంటాం. ఆ డబ్బంతా తీసుకెళ్ళి దాదాపు 12,000 కోట్లు విశాఖ ఉక్కుకున్న బ్యాంక్ అప్పులకు తీరిస్తే మళ్ళీ మిగిలేదు 0. ఉత్పత్తి పెంచడానికి ఆ డబ్బు వాడితే ఉత్పత్తిని పెంచుకొని విశాఖ ఉక్కు దానంతటదే లాభాలు సంపాదించుకొని దాని అప్పులన్నీ తీర్చుకోగలదు. ఎటువంటి సమస్య లేదు. అసలు జరగాల్సిన మూలాల్లో జరగాల్సిన మార్పుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించడంలా. మన ముఖ్యమంత్రి గారు ఎంత వాగ్దానం చేసినా ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని, ప్రైవేటైజేషన్ చేయవలసింది పోనీ ఆపవలసింది కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన విధానం ప్రకటించాల. దీన్ని ప్రైవేటైజేషన్ చేయము, క్యాబినెట్లో తీర్మానం చేయొచ్చు కదా. 11,400 కోట్లు ఇస్తామని తీర్మానం చేసినటువంటి ఆ క్యాబినెటే దీన్ని ప్రైవేటైజేషన్ చేయమని తీర్మానం చేయొచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంది, దానికి ఉన్న ఇనుప గనులు 100 సంవత్సరాలు వస్తాయి. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వంది. రెంటిని కలిపేస్తే 20,000 కోట్లు విశాఖ ఉక్కుకున్న అప్పులన్నీ రద్దు చేస్తే 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఏమి బాధ వీళ్ళకి? 20,000 కోట్లు రద్దు చేయొచ్చు కదా. వొడాఫోన్ లాంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అప్పుల పాలైతే 16,000 కోట్ల అప్పులు రద్దు చేశారు కదా, రద్దే చేశారు కదా. ఈ విశాఖ ఉక్కుకు రద్దు చేస్తే ఏంటి? ఇప్పుడు రద్దు చేస్తే అంత పెద్ద మనసు లేకపోతే సాఫ్ట్ లోన్ ఇవ్వచ్చు తక్కువ వడ్డీకి. ఇతర కంపెనీలు తెచ్చుకున్నట్టు ఎక్కువ వడ్డీలకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? పావుల వడ్డీకి ఇవ్వచ్చు, లేదా వడ్డీ లేని అప్పు ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వమే కలుపుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 600 రూపాయలు ఒక టన్ను ఇనప ఖనిజం అవుతున్నట్టు దాన్ని 6,000కి పెట్టి కొంటుంది విశాఖ ఉక్కు. 8,500 రూపాయలు పెట్టి కూడా కొన్నారు. విశాఖ ఉక్కుకు వస్తున్న నష్టమంతా ఇనప ఖనిజం కొనే దగ్గరే వస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. 600 రూపాయలకి ఇతర ప్రైవేట్ కంపెనీలకి సొంత గనులు ఇచ్చినందువలన ఇనప ఖనిజం దొరుకుతూ ఉంటే 6,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క టన్ను విశాఖ ఉక్కు ఎందుకు కొనాలి? నష్టాలకంతా మూలం అక్కడే ఉంది కదా. సొంత గనులు విశాఖ ఉక్కుకి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఎందుకు నిర్ణయం తీసుకోలే? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాని విశాఖ ఉక్కును రెంటిని కలిపేస్తున్నాం, 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులంతా ప్రభుత్వం తీసుకుంటుంది, దీన్ని నష్టాల్లోకి నడుపుతామని ఎందుకు ప్రకటించటంలా? కేవలం మిట్టల్ గారికి
సొంత గనులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వకపోతే జనం తప్పుపడతారనే ఉద్దేశంతో జనానికి భయపడి ఈ రోజున 11,400 కోట్లు ప్రకటించినారా అని చెప్పి అనుకునే అవకాశం ఉన్నది కదా. విశాఖ ఉక్కుకి అవసరమైన కరెంటు అదే ఉత్పత్తి చేసుకోగలదు రెగ్యులర్గా బొగ్గిస్తే. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకున్న విద్యుత్ బకాయిలను వాయిదేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. తనకు అవసరమైన విద్యుత్తు తను తయారు చేసుకుంటూ ఎక్స్ట్రా విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వగలదు. రెగ్యులర్గా బొగ్గు వచ్చేటట్టు చేస్తే సప్లై చైన్ బ్రేక్ కాకుండా చూడాలి. బొగ్గు రెగ్యులర్గా రావడం, అందరికీ ఇచ్చే రేటుకి ఇవ్వమనండి. ఇనుప ఖనిజం సొంత గనుల్లోంచి రావడం జరిగితే ప్రైవేట్ వాళ్ళ మీద ఎంతో ప్రేమతో ఇస్తున్న సొంత గనుల్ని మన ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ ఉక్కుకి ఇవ్వచ్చు కదా. అలా ఇస్తే విశాఖ ఉక్కు ఏనాడు నష్టాల్లో నడిచే సమస్య లేదు. విశాఖ ఉక్కుకు శాశ్వత పరిష్కారం రావాలంటే బ్యాంక్ అప్పుల్ని ప్రభుత్వ వాటాల కింద మార్చుకోవచ్చు, లేదా మొత్తాన్ని అప్పులు తీసేసుకొని 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు మొత్తాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిపేసి ప్రభుత్వ ఆస్తి కింద మార్చుకోవచ్చు. సొంత గనులు అప్పజెప్పి 600 రూపాయలు సొంత గనులు వస్తున్న ఇనుప ఖనిజాన్ని 6,000 రూపాయలు పెట్టి కొనవలసిన అవసరాన్ని తప్పించవచ్చు. ఈ పనులు చేస్తే ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా విశాఖ ఉక్కు అద్భుతమైన ఉక్కును తయారు చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు బ్రహ్మాండంగా నడుస్తారు, పబ్లిక్ వాళ్ళు నడవరనే ఒక అపవాదం అనేది ప్రచారం చేశారు ఇప్పటిదాకా. ప్రైవేటు విద్య గొప్పది, ప్రైవేటు వైద్యం గొప్పది, ప్రైవేటు మెడికల్ కాలేజీలు గొప్పవి, ప్రైవేటు పరిశ్రమలు గొప్పవి. ఎవడు చెప్పాడండి ప్రైవేట్ వాళ్ళు గొప్పయని? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రభుత్వానికి బాగానే నడుస్తుందిగా. చండీగఢ్లో పీజీ ఇన్స్టిట్యూట్ బాగానే నడుస్తుందిగా. శ్రీహరికోటలో ఉన్న పరిశోధన సంస్థ బాగానే నడుస్తుందిగా. వందలు చెప్పచ్చు బాగానే నడుస్తున్నవి. కేవలం ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడానికి, ప్రభుత్వ సంస్థలు రద్దు చేయడానికి పెట్టిన ఒక కృత్రిమమైన వాదన తప్ప తగిన పద్ధతిలో నడిపితే నడుస్తాయి. మరి వోడాఫోన్ ప్రైవేట్ వాళ్ళదిగా మునిగిపోయిందిగా, ఎస్ బ్యాంక్ ప్రైవేట్ వాళ్ళదిగా మునిగిపోయిందిగా. ఎందుకు మునిగినాయి? ఒక క్లియర్ కట్గా అర్థం చేసుకొని చేస్తే ప్రభుత్వ సంస్థలను బతికించుకుంటూ సరైన పద్ధతిలో పనిచేసేటట్టు చేయొచ్చు. ఈ పనులు ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇచ్చిన 11,000 కోట్లు కూడా ఒక 2 ఏళ్ళు విశాఖ ఉక్కు నడవడానికి పనికొస్తాయి. 2 ఏళ్ల తర్వాత ఇనుప ఖనిజం సమస్య అట్లే ఉంటే, అప్పుల సమస్య అలానే పెడితే మళ్ళా దివాలాదారిలో నడుస్తుంది. అంటే మేము 11,000 కోట్ల రూపాయల పైన విశాఖ ఉక్కుకి ఇచ్చినా కూడా బాగుపడలేదు చూడు, ఇది పిచ్చి కుక్క కాబట్టి దీన్ని సంపాలా అనే నిర్ణయం 2 ఏళ్ల తర్వాత చేయడానికి వీలుగా ఈ 11,000 కోట్లు ఉపయోగపడద్దని అనుమానం ఎవరికైనా రావచ్చు కదా. అసలు ఈ 11,000 కోట్లు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? విశాఖ ఉక్కుకి ఇనుప ఖనిజం ప్రభుత్వ గనులుగా ఇస్తే చాలు, అన్నీ పరిష్కారం అవుతాయి. బొగ్గు సరఫరా రెగ్యులర్గా చేస్తే చాలు, సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ప్రభుత్వమే తీసేసుకోండి, అప్పులు తీసేసుకోండి, ఆస్తులు తీసేసుకోండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఇవేవీ చేయకుండా కేవలం 11,000 కోట్ల డబ్బులు ఇప్పుడు ఇవ్వడం ద్వారా తాత్కాలికంగా విశాఖ ఉక్కును బతికించి తర్వాత పర్మనెంట్గా చనిపోయేటట్టు చేసి, ఇది ఇక ప్రభుత్వ రంగ సంస్థలో దీన్ని నడపడం, సంస్థగా దీన్ని నడపడం సాధ్యం కాదు అనే పిక్చర్ ఇవ్వడానికి పనికొచ్చే కార్యక్రమంగా కార్మికులు అనుకునే అవకాశం అనేది ఉన్నది కదా. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయకుండా కార్మికులు బాగా కష్టపడి పని చేయంటే, ఈ మధ్యనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి 70 గంటలు పని చేయమన్నాడు. సుబ్రహ్మణ్యం ఎల్ఎన్టీ CEO గారు 90 గంటలు పని చేయమన్నారు. చేస్తారండి. మీ కంపెనీల్లో వచ్చే లాభాలంతా కార్మికులకు పంచుతానంటే బంగారంగా చేస్తారు. ఆ పని అయితే చెప్పరు మీరు. కార్మికులు బాగా పనిచేయక విశాఖ ఉక్కు దెబ్బతిన్నదా? ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక విశాఖ ఉక్కు దెబ్బతిన్నదా? ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయండి, కార్మికులు చేసే పనులు కార్మికులు చేస్తారు. దాదాపు 25 లక్షల కోట్ల అప్పులు షావుకారులకి రైట్ ఆఫ్ చేశారుగా. 25 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినటువంటి ప్రభుత్వం వారు 20,000 కోట్లు విశాఖ ఉక్కుకి రైట్ ఆఫ్ చేస్తే పెద్ద నష్టమా? ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలను పనికిమాలని ముద్రేయడానికి ఉపయోగపడే రీతిలో ఈరోజు ఈ 11,400 కోట్లు ప్రవర్తిస్తే ప్రమాదం కదా. మేము ప్రైవేటైజేషన్ కమిటీ ఉన్నాం చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం కమిటీ తయారు. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు. అవి పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ వాళ్ళకి పనిచేయటానికి అది ఆస్తులను ఉండేది.
మీ కోరిక ఉంటే ఉండొచ్చు, మీ కోరిక ప్రకారం అట్లా పనిచేద్దామని అంటే ప్రజల ఆస్తులు పంచడానికి మీరెవరు? మీకు 5 ఏళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ప్రజలు, సంరక్షించమని ఇచ్చారు, అమ్మేయమని ఇవ్వలేదు. అలా ప్రవర్తించడం కేంద్ర ప్రభుత్వానికైనా తగదని ప్రజలందరూ మనవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇస్తున్న 11,400 కోట్లు తాత్కాలిక ఉపశమనానికి తోడ్పడతాయి, దాన్ని తప్పేం పట్టడంలా. అలాగే విశాఖ ఉక్కుకున్న విద్యుత్ బకాయిలు ప్రభుత్వం వారు తాత్కాలికంగా వసూలు చేయకుండా ఆపడం కూడా మంచి పనే. ఈ 2 మంచి పనులు చేస్తే చాలదనేది ప్రజాభిప్రాయం. విశాఖ ఉక్కుని శాశ్వతంగా బతికించాలంటే మాత్రం ఖచ్చితంగా సొంత గనులు ఇవ్వాల్సిందే. అది ఇస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు. 2 ఏళ్ల తర్వాత అయినా ఈ సమస్య మరలా పునరావృతమై విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు పనికిమాలిన ముద్ర వేయించుకోవడానికి దారితీసే పరిస్థితుల్ని దయచేసి సృష్టించవద్దనేది ప్రజలు మనవి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు చేయవలసిన పనులు చేయమని నమ్రతగా ప్రజలందరూ కోరుతున్నారు.